వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు మనం ఆర్టింగ్ క్లాస్ ముగించుకుని మార్కెటింగ్ క్లాస్కి రావడం జరిగిందండి. సో ఈరోజు మార్కెటింగ్ క్లాస్లో ఫిఫ్త్ యూనిట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ యూనిట్ని స్టార్ట్ చేశాను గాయస్. ఆ ఫిఫ్త్ యూనిట్ యొక్క నేమ్ ఏమిటంటే ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఏంటండి? ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక వస్తువుని అడ్వర్టైజ్ చేయడం, ఒక వస్తువుని గురించి ప్రచారం చేయడం, ఒక వస్తువుని పంపిణీ చేయడం. అర్థమైందండి? ఒక వస్తువుని గురించి ప్రచారం చేయడము అండ్ అదే వస్తువును పంపిణీ చేయడము. ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ప్రమోషన్ అంటేనేమో ప్రకటన చేయడం, దాని గురించి వివరణ చేయడం, దాని గురించి తెలియపరచడం. దట్ వాజ్ ఏ ప్రమోషన్. అండ్ come to the second year, distribution. Distribution means we have to send the product into the market among the several competitors to reach the particular customer or a consumer. ఒక వస్తువుని మార్కెట్లోనికి ప్రవేశపెట్టడం, తద్వారా సంస్థ ఆ వస్తువుని బట్టి లాభాలను పొందుకోవడం. దీనిని ఎవరు పిలుస్తారంటే డిస్ట్రిబ్యూషన్ అని పిలవడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ is the main aspect among the marketing activities of every company in the society. In every production department or a production institution or an organization, whatever it may be, ఒక ఉత్పత్తిని ఆధారం చేసుకుని ఒక లాభాన్ని ఆర్జించేటువంటి ఏ సంస్థ అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే ప్రమోషన్ పైన. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇన్ మార్కెటింగ్ అంశాల్లో, ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో మరింత ప్రాముఖ్యత కలిగినది పంపిణీ మార్గం. సింపుల్గా చెప్పాలి అంటే పంపిణీ మార్గం. మనం ఒక వస్తువుని ఉత్పత్తి చేసి ఆ వస్తువు ద్వారా లాభాలను పొందుకోవాలి అంటే, ఆ వస్తువు ద్వారా లాభాలను ఆర్జించాలి అంటే లేదా పొందుకోవాలి అంటే ఆ వస్తువును వినియోగదారునికి చేరవేసేటువంటి మార్గాల్లో పంపిణీ అనేది అంటే ప్రమోషన్ అనేది లేదా డిస్ట్రిబ్యూషన్ అనేది ద మెయిన్ ఆస్పెక్ట్ ఇన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఫర్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ఓకేనా గైస్? ఏ సంస్థకైనా, ఏ ఉత్పత్తిదారుడికైనా, ఏ అమ్మకపుదారుడికైనా ఒక వస్తువుని వినియోగదారునికి చేరవేయకపోయినట్లయితే ఆ వస్తువు ద్వారా ఆ వస్తువుకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి నష్టాల బారిన పడేటువంటి అవకాశం లేకపోలేదు. అందుకు గాని ఏమని చేస్తారంటే ఒక వస్తువుని ఉత్పత్తికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో, అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి ఎంతైతే ఆసక్తిని కనబరిచి ఎంతైతే ఉత్పత్తి వ్యయం చేస్తారో, ఎంతైతే ఉత్పత్తిని సాధిస్తారో, ఆ జరిగినటువంటి ఉత్పత్తిని వినియోగదారునికి చేరవేయట్లో కూడా అంతే పంపిణీ మార్గంను, అంతే ప్రాధాన్యమైన మార్గంగా చెప్తూ ఉంటారు. ఒక జనరల్గా నేను మీకు చెప్తాను. ఆ జనరల్గా పాయింట్స్ చెప్పిన తర్వాత మనం టెక్స్ట్ బుక్ ప్రకారం వెళ్ళినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంది. మీరు ఒక సాఫ్ట్ డ్రింక్స్ని తయారు చేసేటువంటి సంస్థ. ఎవరండి మీరు? ఒక సాఫ్ట్ డ్రింక్స్ని తయారు చేసేటువంటి ఒక సంస్థ. ఆ సాఫ్ట్ డ్రింక్స్ని తయారు చేసేటువంటి సంస్థగా ఉన్నటువంటి మీరు ఆ సాఫ్ట్ డ్రింక్స్ని ఎవరి రిటైలర్కి చివరిలో ఉత్పత్తిదారు నుంచి టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, మధ్యవర్తులు, వినియోగదారులు. ఇట్స్ a chain link of process to sell the product to the customer. ఈ చివరన ఒక ఎండ్లో ఉత్పత్తిదారుడు ఉంటాడు.
ఇక్కడ ఉత్పత్తిదారుడు ఉంటాడు. ఉత్పత్తిదారుడు తర్వాత టోకు వర్తకులు ఉంటారు. టోకు వర్తకులు తర్వాత టోకు వర్తకులు అంటే హోల్సేల్ రీటైలర్స్ అండి. ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనుక్కొని చిల్లర వర్తకులకు చేరవేస్తారు చూడండి, వీళ్ళని టోకు వర్తకులు అంటారు. దీని తర్వాత చిల్లర వర్తకులు ఉంటారు. చిల్లర వర్తకులు దీని తర్వాత వినియోగదారులు ఉంటారు. దీని తర్వాత ఉంటారండి వినియోగదారులు ఉంటారు. ఉత్పత్తిదారుడు ఇక్కడ ఈ రెండింటికి ఏమని పిలుస్తారంటే, మధ్యవర్తులను పిలవడం జరుగుతుంది. ఏం పిలుస్తారండి? మధ్యవర్తులను పిలవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతటినీ కూడా పంపిణీ మార్గం అంటారు. ఏమంటారండి? పంపిణీ మార్గం అంటారు. పంపిణీ మార్గం అని పిలవడం జరుగుతుంది. ఒక వస్తువు ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారునికి చేరవేసే లోపల ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, ఒక వస్తువుని ఉత్పత్తిదారుల నుంచి మార్కెట్లో ఉన్న వినియోగదారుని చేరవేసేటువంటి క్రమంలో మధ్యవర్తులు ఉంటారు. ఆ మధ్యవర్తులు టోకు వర్తకులు అయి ఉండొచ్చు, చిల్లర వర్తకులు అయి ఉండొచ్చు, ఏజెంట్లు అయి ఉండొచ్చు, డీలర్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక రెండు విషయాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎవరంటే ఏజెంట్లు, డీలర్లు. ఏజెంట్లు, డీలర్లు. వీరిని కూడా మనం ఏమని పిలుస్తామంటే మధ్యవర్తులుగా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఉత్పత్తి కాబడినటువంటి వస్తువు మధ్యవర్తుల ద్వారా వినియోగదారుని చేరవేయడం జరుగుతుంది. ఈ మధ్యవర్తులు ఎవరుంటారు? టోకు వర్తకులు అయి ఉంటారు, చిల్లర వర్తకులు అయి ఉంటారు, ఏజెంట్లు అయి ఉంటారు, డీలర్స్ అయి ఉంటారు. వీళ్ళందరూ కూడా పంపిణీ మార్గంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వారిగా మనం పరిగణిస్తూ ఉంటాం. సో నేను చెప్పినటువంటి నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ని ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. మీరు ఒక సాఫ్ట్ డ్రింక్ని ప్రొడ్యూస్ చేస్తున్నారండి. ఒక సాఫ్ట్ డ్రింక్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీరు ఎవరంటే టోకు వర్తకులు అనుకోండి. ఎవరంటే మీరు టోకు వర్తకులు అనుకోండి. అంటే వస్తువులను హోల్సేల్గా ఉత్పత్తిదారు నుంచి కొనుగోలు చేసి మీరు హోల్సేల్ రేట్లకు రిటైలర్స్కి అమ్ముతూ ఉంటారు. అంటే చిల్లర వర్తకులు షాప్స్ ఉంటాయి చూసారు, వారికి మీరు అమ్ముతూ ఉంటారు. అది మీరు సాఫ్ట్ డ్రింక్స్ని రవాణా ద్వారా ఉత్పత్తి కాబడిన సంస్థ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా తీసుకొస్తున్నారు. అంటే పంపిణీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? పంపిణీ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి క్రమంలో సరుకులు తీసుకున్నారు, వెహికల్లో ఎక్కించడం జరిగింది. వెహికల్లో ఎక్కించిన తర్వాత ఆ సరుకులను చిల్లర వర్తకులకు చేరవేస్తున్నారు. అలా చిల్లర వర్తకులకు చేరవేసే క్రమంలో ఆ వస్తువులు కాస్త రవాణాలో డ్యామేజ్ అవ్వడం జరిగింది. సాఫ్ట్ డ్రింక్స్ కదండి, ఏదో యాక్సిడెంట్ జరిగి సరుకంతా పాడైపోవడం జరిగింది. ఇప్పుడు ఉత్పత్తిదారుడు ఎంత పక్కంగా ప్రణాళికలు రచించినప్పటికీ కూడా, ఉత్పత్తిదారుడు ఎంత మంచిగా ప్రణాళికలు రచించినప్పటికీ కూడా, ఎవరైతే ఆ సరుకును వినియోగదారునికి చేరువేట్లో అలక్ష్యం కలిగి ఉన్నారో, అజాగ్రత్త కలిగి ఉన్నారో, దాని మూలంగా వినియోగదారునికి చేరవలసినటువంటి సరుకు వినియోగదారునికి చేరకుండా ఉత్పత్తిదారుడికి నష్టం కలిగి. అంటే అర్థం ఏమిటి? ఒక వస్తువుని ఉత్పత్తి చేసినంత మాత్రాన ఆ వస్తువుని
పంపిణీ మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఆ వస్తువును చేరవేసేటువంటి పంపిణీ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా పట్టుదలతోనూ, చాలా నియమ నిబద్ధతతోనూ, చాలా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఆ సంస్థ విజయ పదంలో నడుస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా గైస్, ఇది పంపిణీ మార్గం గురించినటువంటి వివరణ. దానికి సంబంధించి ప్రొఫెసర్ ఫిలిప్ కోట్లర్ అండ్ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు కూడా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఏమని నిర్వచించారు అంటే, మార్కెటింగ్ను సమాజంలో వస్తు సేవలను ఏమండి సమాజంలో వస్తువులను కానివ్వండి, సేవలను కానివ్వండి, వినియోగదారునికి చేరవేయటిలో ఏమిటండి వస్తువులను కానివ్వండి, సేవలను కానివ్వండి, వినియోగదారునికి చేరవేయటిలో తీసుకున్నటువంటి అంతర్గత మార్గాలను మనం పంపిణీ మార్గాలుగా చెప్పుకోవడం జరుగుతుంది అని అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు నిర్వచించడం జరిగింది. మరి అంతర్గత పంపిణీ మార్గాలు ఎవరండి? వీళ్ళే మనం చెప్పుకున్నటువంటి టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, ఏజెంట్లు, డీలర్షిప్ కలిగినటువంటి డీలర్స్. వీరి ద్వారా మనం వస్తువులను మార్కెట్ చేయడం జరుగుతుంది. వీరి ద్వారా వినియోగదారునికి వస్తువులను చేరవేయడం జరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, కంపెనీ బయట నుంచి కృషి చేసేటువంటి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారండి? విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఉంటారా? నో, విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఉండరండి. వీళ్ళు టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, ఏజెంట్లు, డీలర్స్, వీళ్ళు విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఉంటారండి. అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉంటూ ఆ వ్యవస్థ, ఆ యొక్క సంస్థకి బయట ప్రక్కన ఉండి వారు నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమము, వారు నిర్వహించేటువంటి ప్రతి విషయము కూడా వినియోగదారునికి చేరవేయట్లో, తన వస్తువుని పంపిణీ చేయడంలోనే వారి యొక్క ఆలోచనలు మిళితమై ఉంటుందని అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ నిర్వచిస్తూ ఉంటుంది. ఫిలిప్ కోట్లర్ గారు కూడా ఆ పంపిణీ మార్గమును ఒక నిర్వచనం ద్వారా తెలియపరచడం జరిగింది. అదేమిటంటే, వస్తు సేవలను ఉపయోగంలోనికి లేదా వినియోగంలోనికి తీసుకురావడానికి గాను స్వతంత్రమైన వ్యవస్థల కలయిక ప్రక్రియను పంపిణీ మార్గంగా చెప్పొచ్చు అంటున్నారు. అంటే ఒక వస్తువులను లేదా సేవలను ఉపయోగంలోకి లేదా వినియోగంలోకి తీసుకురావడానికి గాను ఉపయోగించేటువంటి మార్గాలను పంపిణీ మార్గాలుగా చెప్తున్నారు. అంటే పంపిణీ మార్గాలుగా తెలియపరుస్తున్నారు. వీటిని ఈ మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారిని పంపిణీ మార్గాలుగా విశదీకరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది పంపిణీ మార్గానికి సంబంధించి, అంటే ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి వివరణ మరియు నిర్వచనము అండ్ డెఫినిషన్. ఓకేనా గైస్, మరలా దీన్ని నేను రిమూవ్ చేసేసి లెవెల్స్ గురించి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను ఒక డయాగ్రమాటిక్ రూపంలో మీకు తెలియపరుస్తాను. ఓకేనా గైస్, జాగ్రత్తగా వినండి, ఆలకించండి. చూడండి, పంపిణీ మార్గాల వర్గీకరణ. పంపిణీ మార్గాల వర్గీకరణ అంటే ఎన్ని రకాలుగా మనం వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటాం, ఏ మార్గాల ద్వారా మనం వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటాం అనే దాన్ని పంపిణీ మార్గాల వర్గీకరణ అని పిలవడం జరుగుతుంది. వీటిని సాంప్రదాయక పంపిణీ మార్గాలుగాను, సాంప్రదాయేతర పంపిణీ మార్గాలుగాను, అంటే రెండు రకాలుగా విభజన చేయడం జరిగింది. ఒకటేంటండి సాంప్రదాయక పంపిణీ మార్గము, రెండోది సాంప్రదాయక రహిత పంపిణీ మార్గాలు. ఒకటేమో సాంప్రదాయక పంపిణీ మార్గాలు. ఈ సాంప్రదాయక పంపిణీ మార్గాలను మరలా మనం రెండు రకాలుగా విభజన చేయడం జరిగింది. ఒకటేమో ప్రత్యక్ష పంపిణీ మార్గం, రెండేదేమో పరోక్ష పంపిణీ మార్గం.
ఒకటేంటండి, ఒకటేమో ప్రత్యక్ష పంపిణీ మార్గం, ఇంకొకటేమో పరోక్ష పంపిణీ మార్గం. మరి ప్రత్యక్ష పంపిణీ మార్గం గురించి తెలుసుకుని ఆ తర్వాత మనం పరోక్ష పంపిణీ మార్గం గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా ప్రత్యక్ష పంపిణీ మార్గం అంటే పంపిణీ మార్గం అంటే ఇక్కడ చెప్తాను ఏంటంటే ప్రత్యక్ష పంపిణీ మార్గం అంటే ఎవరైతే వస్తువులను లేదా సేవలను నేరుగా మధ్యవర్తులు లేకుండా నేరుగా తన ఇంటి వద్దకు వెళ్ళి డోర్ డెలివరీ ద్వారా కానివ్వండి, ఏదైనా ఒక సమూహంగా కూడి నేరుగా వినియోగదారులకు చేరవేయటాన్ని ప్రత్యక్ష పంపిణీ మార్గం అని పిలవడం జరుగుతుంది. దీనికి గల ఎగ్జాంపుల్స్ చెప్పినట్లయితే మీకు విషయం ఈజీగా అర్థమవుతుంది. ఏమిటో చెప్తాను చూడండి. మనం ఇంటి వద్ద ఉన్నప్పుడు కొంతమంది సేల్స్ మ్యాన్స్ మన ఇంటికి వస్తూ ఉంటారు కదండి. మీరు ఎప్పుడన్నా గమనించారా? చాలా సందర్భాల్లో అంటే రూరల్ ఏరియాస్ అయినా కానివ్వండి, సిటీస్లో కానివ్వండి, ఈ సేల్స్ మ్యాన్స్ ఒక 2 బ్యాగులు పట్టుకొని, చాలా వెయిట్ ఉంటుందండి, అది చాలా కష్టమైన జాబ్ అని నేను అనుకుంటూ ఉంటాను చాలా సందర్భాల్లో వారిని చూసినప్పుడు. ఒక 2 బ్యాగ్స్ని ఇట్లా పట్టుకుని, ఒక బ్యాగ్ వెనకాల తగిలించుకుని, ఒక 2 సంచులు పట్టుకుని ఇంటింటికి తిరిగి వారి యొక్క వస్తువులను నేరుగా వినియోగదారుడికి అమ్ముతూ ఉంటారు. అది ఒక రకం. రెండవది, కొంతమంది ఈ పూసలు తయారు చేసేటువంటి వారు, లేదంటే ఇంటింటికి తిరిగి వస్తువులను అమ్ముకునేటువంటి వారు ఉన్నారు చూసారు. అంటే తలపైన పెట్టుకుని, అప్పుడు అంటే పురాతనమైన కాలంలో అయితేనేమో తలపైన మోసుకుని బ్యాంగిల్స్ కానివ్వండి, మన చిన్నపిల్లలో ఉపయోగించేటువంటి వస్తువులు కానివ్వండి, ప్లాస్టిక్ మెటీరియల్ కానివ్వండి, లేడీ చిల్డ్రన్ అంటే గర్ల్స్ ఉపయోగించేటువంటి హెయిర్ క్లిప్స్ కానివ్వండి, బ్యాండ్స్ కానివ్వండి, అటువంటి చిన్న చిన్న వస్తువులను ఒక భుజం మీద తలపైన పెట్టుకుని ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటారు చూడండి. వారిని మనం ప్రత్యక్ష పంపిణీ మార్గానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. వారు ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడైతేనేమో వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు, కానీ వెహికల్స్ తీసుకుని వారు ఇంటింటికి వచ్చి క్లాత్స్ కానివ్వండి, ప్లాస్టిక్ మెటీరియల్స్ కానివ్వండి, చిల్డ్రన్స్ ఉపయోగించేటువంటి థింగ్స్ కానివ్వండి, వాటిని ఇంటింటి తిరుగుతూ ప్రతి ఇంటికి డోర్ డెలివరీగా ఇస్తూ ఉంటారు. ఈ ఆకుకూరలు అంతా ఉంటారు కదండి, వెజిటేబుల్స్ అండి, అంటే తొందరగా పాడైపోయేటువంటి వస్తువులు అయినటువంటి బేకరీ ఫుడ్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, పాలు కానివ్వండి, ఈ ఆకుకూరలు కానివ్వండి, ఇటువంటి వస్తువులను వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి తిరిగి వారు అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని మనం దేనికి ఒక మంచి చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు అంటే ప్రత్యక్ష పంపిణీ మార్గం అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు వీటిని. సో వీటిలో మళ్ళీ 3 రకాలైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకటేమో క్షీణించేటువంటి వస్తువులు, అంటే ఆకుకూరలు కానివ్వండి, బేకరీ ఫుడ్స్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి. నెక్స్ట్ చూడండి, ఒక సైకిల్ మీద లేదంటే ఒక వెహికల్ మీద ఇంటింటికి తిరిగి డజన్స్ చొప్పున లేదంటే అట్టపెట్టుల్లో ఎగ్స్ని అమ్ముతూ ఉంటారు, కోడిగుడ్లు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఒకరు, ఆకుకూరలు అమ్మేవారు ఒకరు, బేకరీ ఫుడ్స్ అమ్మేవారు. మిల్క్ చూడండి, మనం యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకోవడం, లేదంటే ఆ మిల్క్ సెంటర్ ఏదైతే ఉందో కేంద్రాలు ఉంటాయి కదండి, పాల ఉత్పత్తి కేంద్రాలు, అక్కడికి వెళ్ళి మనం మిల్క్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో వారు ఏం చేస్తారంటే మన వద్దకే ఆ మిల్క్ని తీసుకొచ్చి బైక్స్ పైన కానీ సైకిల్ పైన కానీ తీసుకొచ్చి మనకి మిల్క్ని పోసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదొకటి మనం చెప్పొచ్చు. అదేవిధంగా వీళ్ళందరూ ఏ కేటగిరీకి వస్తారంటే క్షీణించే వస్తువుల యొక్క కేటగిరీకి వస్తారు. అదేవిధంగా అధిక ధర కలిగినటువంటి వస్తువులైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ లైట్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, ఎన్సైక్లోపీడియా వస్తువులు ఉంటాయి చూసారు, అవి కానివ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి తిరుగుతూ ఆఫర్స్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఆఫర్స్ని డిక్లేర్ చేస్తూ ఉండి, ఫలానా వస్తువు ఈ ధరకు, ఫలానా వస్తువు ఇంత,
ఫలానా వస్తువు ఇంత అని చెప్పి ఇంటింటికి తిరుగుతారు. చూడండి, నేను ఆ పల్లెటూళ్ళలో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇది రైనీ సీజన్ కదండి. ఈ రైనీ సీజన్లో ఏం చేస్తారంటే ఎక్కడైనా నివాస స్థలాల్లో ఎక్కడైనా హోల్స్ ఉన్నట్లయితే అక్కడ స్టార్ బ్లా ద్వారా దాన్ని కవర్ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో బైక్ పైన వస్తూ ఉంటారు. ఎవరండి? అదర్ స్టేట్స్ వాళ్ళు వచ్చి అక్కడ తక్కువ ధరకు కొనేటువంటి ఈ స్టార్ బ్లాను ఇక్కడ మనకి వచ్చి ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. అంటే ఎక్కువ మంది ఈ వాతావరణంలో స్టార్ బ్లాలు, స్వెటర్స్ ఎక్కువగా తీసుకుంటారని చెప్పి ఒక బైక్ పైనే వాళ్ళందరూ తిరుగుతూ ఆ స్టార్ బ్లాల్ని అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్కసారి చూడండి బర్డ్స్ కూడా అమ్మడం జరుగుతుంది. పక్షులు కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి, చిన్న చిన్న కోడి పిల్లలు అటువంటివి అమ్ముతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రత్యక్షమైనటువంటి పంపిణీ మార్గాలకు ఉదాహరణగా మనం భావించవచ్చు. రెండు రకాలు చెప్పాను. ఒకటేమో క్షీణించే వస్తువులు అంటే ప్రత్యక్ష పంపిణీ మార్గానికి ఉదాహరణగా చెప్తున్నాను. ఒకటి క్షీణించే వస్తువులు, ఇంకొకటి అధిక ధర కలిగిన వస్తువులు. అధిక ధర కలిగిన వస్తువులు అంటే విద్యుత్ పరుగులకు సంబంధించినవి, పవర్ కన్సంప్షన్కి సంబంధించినవి అండ్ ఎన్సైక్లోపీడియాకి సంబంధించిన వస్తువులు. అదేవిధంగా గృహ ఉపకరణాలు. మనం చూడండి, ఇంటీరియర్ డెకరేషన్స్కి ఉపయోగించేటువంటి మ్యాట్స్ కానివ్వండి, బ్లాంకెట్స్ కానివ్వండి, పిల్లోస్ కానివ్వండి, మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. ఇటువంటి సందర్భాలు మనం నిత్యము గమనిస్తూ ఉంటాం. బ్లాంక్స్ కానివ్వండి అండ్ మ్యాట్స్ కానీ మన కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్ ఉంటాయి చూసారు, ఆ మ్యాట్స్ కానివ్వండి, పిల్లోస్ కానివ్వండి అండ్ పరుపులు ఉంటాయి చూసారు, ఆ పరుపులు కానివ్వండి, గృహోపకరణాలకు ఉపయోగించేటువంటి అంటే కాస్మెటిక్స్ సంబంధించినవి కానివ్వండి, ప్లాస్టిక్ మెటీరియల్ కానివ్వండి, వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంటింటికి వచ్చి ఆ వస్తువులను అమ్ముతూ ఉంటారు. వీటన్నిటిని కూడా మనం దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు అంటే ప్రత్యక్ష పంపిణీ మార్గానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ వ్యవహారాలన్నింటినీ మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు అతనే, టోకు వర్తకుడు అతనే, చిల్లర వర్తకుడు అతనే, అన్నీ అతనే అయ్యి ఉండి అతని యొక్క ఓన్ ప్రొడక్ట్ని అతనే నేరుగా వినియోగదారునికి చేరవేయడం జరుగుతుంది. అంటే మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎవరు ఉండరండి. మధ్యలో మిడిల్ మ్యాన్స్ని ఎవరినో నియమించుకోవడం అనేది ఈ విధానంలో జరగదు. అతనే నేరుగా ఎక్కడైతే హోల్సేల్గా కొన్ని ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవడం అనేది కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ ఉంటాయి చూడండి, బేకరీ ఫుడ్స్ ఉంటాయి. బేకరీ ఫుడ్ని మనం ఏం చేస్తారంటే రెడీ చేస్తారు. ఆ బేకరీ ఫుడ్ని రెడీ చేసినటువంటి బేకరీ ఫుడ్ని ఆ ఇంటింటికి తిరిగి చాలా తొందరగా అమ్మేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా త్వరితగతిన ఇచ్చేస్తూ ఉంటారు. మీరు చూడండి, ఇక సిటీస్లో చూసుకున్నట్లయితే బన్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, చిన్న చిన్న కేక్స్ అండి, అవి మన వెహికల్స్లో తిరుగుతూ అమ్ముతూ ఉంటారు. అంటే చాలా తొందరగా అమ్మేయాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండో రకాలకు వద్దాం. ఒకటేమో ప్రత్యక్ష వినియోగదారులను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పరోక్ష వినియోగదారుల గురించి కొన్ని రకాలైనటువంటి పంపిణీ మార్గాలు ఉన్నాయి. వాటిని మీకు తెలియపరుస్తాను. పరోక్ష పంపిణీ మార్గాలు సాంప్రదాయ పంపిణీ మార్గాలు అయిపోయిన తర్వాత సాంప్రదాయ రహిత చెప్తాను. నేను రాస్తున్నవి దీని కిందకి రావండి, దీని మీద కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి తీసేస్తున్నాను. ఓకేనా గైస్, అది అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఈ పరోక్ష పంపిణీ మార్గాల్లో ఏంటండి? పరోక్ష పంపిణీ మార్గాల్లో పరోక్ష పంపిణీ మార్గం పరోక్ష పంపిణీ మార్గాల్లో ఉత్పత్తిదారుడు ఉంటాడు. ఉత్పత్తిదారుడు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, వినియోగదారులు ఉంటారు.
చివరి వరకు కనపడుతుంది నాన్న. ఇందులో ఈ పరోక్ష పంపిణీ మార్గాల్లో ఒక 3 లేదా 4 రకాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటేమో ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, వినియోగదారుడు. ఇంకొకటేమో ఉత్పత్తిదారుడు, చిల్లర వర్తకులు, వినియోగదారుడు. ఇంకొకటేమో ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఇంకొకటేమో ఉత్పత్తిదారుడు, మధ్యవర్తులు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, వినియోగదారులు. అలా పెరుగుతూ ఉంటుంది. అంటే మీరేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను. అర్థమయ్యే విధంగా రాసినప్పుడు మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పరోక్ష పంపిణీ మార్గాల్లో ఏమండి, పరోక్ష పంపిణీ మార్గాల్లో వస్తువులను ఏ విధంగా పంపిణీ చేస్తారంటే, మొట్టమొదటిగా ఉత్పత్తిదారుడు ఇక్కడ ఉత్పత్తి చేపట్టడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఉత్పత్తిదారుడు వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వస్తువులను ఉత్పత్తి చేసినటువంటి వ్యక్తి టోకు వర్తకులకు తన వస్తువులను అమ్మేయడం జరుగుతుంది. టోకు వర్తకులు అంటే హోల్సేలర్స్. హోల్సేలర్స్ అంటే ఎవరండి? హోల్సేలర్స్. హోల్సేలర్స్ అంటే ఎవరండి? ఒకే మొత్తాన్ని ఒక గుప్త రేటుకి, అంటే ఒక కొంచెం రేటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఒకే మొత్తాన్ని ఒకేసారి కొనుగోలు చేసుకుని చిన్న చిన్న షాప్స్కి ఇస్తూ అమ్మకాలు జరుపుతూ ఉంటారు చూడండి. వాడిని హోల్సేలర్స్ అంటారు, టోకు వర్తకులు అంటారు. అంటే ఇక్కడ ఉత్పత్తి కాబడినటువంటి సంస్థ నుంచి ఈ టోకు వర్తకులు అనే వారు సరుకులను కొనుగోలు చేయడం జరుగుతుంది. అధిక మొత్తంలో సరుకులను కొనుగోలు చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకటి వినియోగదారులకు వీళ్ళే నేరుగా పంపిస్తూ ఉంటారు. అది ఒక మార్గం. ఇంకొక మార్గం చూసుకున్నట్లయితే ఉత్పత్తిదారుడు ఉంటాడు, టోకు వర్తకులు ఉంటారు, తర్వాత చిల్లర వర్తకులు ఉంటారు, తర్వాత ఆఖరణ వినియోగదారుడు ఉంటాడు. ఎవరు ఉంటారండి? ఇక్కడేమో మొట్టమొదటిగా ఉత్పత్తిదారులు ఉంటారు, ఆ తర్వాత టోకు వర్తకులు ఉంటారు, ఆ తర్వాత వినియోగదారులు ఉంటారు. ఇక్కడ మాత్రం ఉత్పత్తిదారుడు ఉంటాడు, ఆ తర్వాత టోకు వర్తకులు ఉంటారు, ఆ తర్వాత చిల్లర వర్తకులు ఉంటారు. అంటే ఉత్పత్తిదారు నుంచి టోకు వర్తకుడు కొనేసుకుంటాడు హోల్సేల్గా. ఇంత రేటు అని చెప్పి హోల్సేల్గా అనేకమైన వస్తువులను ఒకేసారి కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. ఆ కొనుగోలు చేసుకున్న వస్తువులను టోకు వర్తకులు ఏం చేస్తారంటే చిల్లర వర్తకులకు అమ్ముతాడు. చిల్లర వర్తకులు అంటే చిన్న చిన్న రిటైల్ షాప్స్ ఉంటాయి చూస్తారు. అంటే మీకు ఇంకా ఈజీ ఎగ్జాంపుల్గా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఉత్పత్తిదారులు అంటేనేమో వస్తువులు తయారు చేసినవారండి. ఈ టోకు వర్తకులు అంటేనేమో పెద్ద పెద్ద వెహికల్స్లో చిన్న చిన్న షాప్స్కి వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు చూడండి. పెద్ద పెద్ద వెహికల్స్లో సరుకులు తీసుకొచ్చి ఈ చిన్న షాప్ కీపర్స్కి, చిల్లర వర్తకులు రిటైల్ షాప్స్ ఉంటాయి చూడండి, కిరాణా షాప్స్ అంటాం మనం. ఆ రిటైల్ షాప్స్కి సరుకులు ఇచ్చేస్తారు చూడండి. వారిని ఏమి పిలుస్తారంటే చిల్లర వర్తకులు అని పిలవడం జరుగుతుంది. అయితే టోకు వర్తకుల నుంచి చిల్లర వర్తకులకి సరుకులు పంపిణీ చేసేసిన తర్వాత ఈ చిల్లర వర్తకుల దగ్గర నుంచి ఎవరు కొనుక్కుంటారండి? ఆ చిల్లర వర్తకుల దగ్గర నుంచి వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక విధానం కూడా ఉంది. అదేంటంటే ఉత్పత్తిదారులు, మధ్యవర్తులు, మధ్యవర్తులు అంటే ఎవరండి? రీటైలర్స్ ఆర్ ఏజెంట్స్. డీలర్స్, ఏజెంట్స్. ఉత్పత్తిదారుల నుంచి మధ్యవర్తులు సరుకులు కొనుగోలు చేసుకుంటారు. మధ్యవర్తుల నుంచి చిల్లర వర్తకులు, తర్వాత వినియోగదారులు.
ఏమండి ఇది అర్థమైందా? ఉత్పత్తిదారులు ఉంటారు. ఈ ఉత్పత్తిదారుల నుంచి మధ్యవర్తులు కొనుక్కుంటారు, అంటే డీలర్షిప్ తీసుకుంటారు. చూడండి చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ మాల్స్ని తీసుకోండి. ఓన్లీ రైస్ అంతా చూడండి. ఇప్పుడు ఏ బ్రాండెడ్ రైస్ ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బెల్ రైస్ ఉందండి. బెల్ అనేటువంటి బ్రాండ్ కలిగినటువంటి రైస్ ఉంది. ఆ రైస్ని వినియోగదారుడు కొనుగోలు చేయాలంటే నేరుగా ఎక్కడైతే ఉత్పత్తి చేయబడ్డాడో ఆ ఉత్పత్తి జరిగినటువంటి సంస్థ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసుకుంటాడండి? కానే కాదు. అందుకు కానీ ఏం చేస్తారండి, ఏజెంట్లు ఉంటాడు, డీలర్షిప్ తీసుకున్నటువంటి డీలర్స్ ఉంటారు. వాళ్ళు సరుకును ఉత్పత్తి కాబడినటువంటి స్థావరం నుంచి డీలర్షిప్ తీసుకుని వీళ్ళు వినియోగదారులకి అమ్ముతూ ఉంటారు. మధ్యలో రీటైలర్స్ ఉంటారు, అంటే చిల్లర వర్తకులు ఉంటారు. వారికి కూడా వస్తువులను కొనుగోలు వస్తువులను అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా పరోక్ష పంపిణీ ద్వారా వస్తువులను వినియోగదారులకు చేరవేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ పరోక్ష పంపిణీకి సంబంధించినవి, ఇవేమో ప్రత్యక్ష పంపిణీకి సంబంధించినవి. ఓకేనా గైస్? మరలా మనం ఇప్పుడు ఇందులో ఉన్నాం, సాంప్రదాయిక పంపిణీ మార్గాల్లో ఉన్నాం. మరి సాంప్రదాయేతర పంపిణీ మార్గాల గురించి మాట్లాడుకోవడానికి మనం దీన్ని స్క్రాప్ చేసి మరలా నేను క్లాస్ చెప్తాను. ఓకేనా గైస్?